వెల్కమ్ టు ఆర్దే టీవీ. మనతో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ ఆరోపించిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ మా ఛానల్ తరఫున. అంటే మీకు కూడా ఉద్యమాభివందనాలు సార్. ఈరోజు తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సెలబ్రేషన్ చేసింది తెలంగాణ భవన్లో? ఒకటి, చరిత్రను భావోద్విగ్నతతో తలపోసుకోవడం, ఇప్పుడున్న వర్తమానంలో కర్తవ్యాలను నిర్దేశించుకోవడం. దానికి ఒక భూకంపం సృష్టిస్తే కానీ రాలేదు తెలంగాణ. ఢిల్లీ ప్రభుత్వం అనేది భారతదేశం ఎంత విస్తీర్ణమైన దేశమో మనకు బాగా తెలుసు. ఎన్నో మూలల్లో ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి, వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోరు అసలు. అటువంటి జడప్రాయులైనటువంటి ధృతరాష్ట్ర ఢిల్లీలో ఎప్పుడు ధృతరాష్ట్రలే ఉన్నారు, అదేందో మన కర్మ. కానీ ఢిల్లీ ఎప్పుడు ధృతరాష్ట్ర పాలనలో ఉంది. ఆ ధృతరాష్ట్రుల దృష్టిని ఆకర్షించడం అనేది మామూలు విషయం కాదు. కానీ కేసీఆర్ తన చాకచక్యం వల్ల, తన వ్యూహ చతురత వల్ల, తన రాజకీయ నైపుణ్యంతో ఎన్నికలను ప్రభావితం చేసే అంశంగా తెలంగాణను మార్చి ఏకంగా నేషనల్ ఎజెండాలోకి 2004 ఎలక్షన్స్ తర్వాత తీసుకుపోయింది ఆయన. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను ఒప్పించాడు. నిజానికి అవసరం మనకు లేదు, కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి అనే ఒక ఆయన ఉండేవాడు. ఇవాళ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి అభివృద్ధి చేశాడని అంటాడు. రాజశేఖర రెడ్డి ఎప్పుడు అన్న మాట ఏంటంటే దేశమంతా ఒప్పుకోవాలనేవాడు. అరే, తెలంగాణ ఏర్పడడానికి దేశం ఎందుకు, బీహార్ వాళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? కానీ ఆయన అట్లా మాట్లాడేవాడు. అయినా దానికి కూడా కట్టుబడి అన్ని పార్టీల కన్సెన్సస్ తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు మార్గనిర్దేశంలో వెంట జయశంకర్ గారు కూడా పోయి హిందీ ఇంగ్లీష్లో ప్రతి ఒక్కళ్ళకి చెప్పి ప్రతి గడప దొక్కి ప్రతి మనిషికి మొక్కి నానా తంటాలు పడి ఆ లెటర్లు తెచ్చి ఇచ్చిండ్రు. ఇంత తెచ్చిస్తే కూడా ఇవ్వలే కదా కాంగ్రెస్. ఇక్కడ రాజశేఖర రెడ్డి పైన సోనియా గాంధీ, వాళ్ళదే ప్రభుత్వం దేశమంతా ఉండంగా వాళ్ళని సవాల్ చేయడం మామూలు ధైర్యమా? అంతకు ముందు ఇక్కడ చంద్రబాబు నాయుడు, అక్కడ వాజ్పేయి, ఇద్దరు జోటాపాటలు పట్టుకొని ఉన్న దశలో పార్టీ పెట్టడం ఎంత ధైర్యం? ఎవరన్నా భారతదేశంలో ఒక ప్రజాస్వామిక లక్ష్యం కోసం రాజీనామాలు చేసిన, ఇన్నిసార్లు రాజీనామా చేసిన ఒక్క నాయకుడు దేశ చరిత్రలో ఉన్నాడా? ఒక్క కేసీఆర్ తప్ప. అన్నది చాలా మంది అడుగుతారు, దేశపతి శ్రీనివాస్ నీకేందా కేసీఆర్ అంటే నేను అంత అభిమానం అని అంటారు. నేను ఏదైనా ఫేస్బుక్లో పెట్టగా కింద తొత్తు గిత్తు అంటుంటారు. నేను చూసిన ఇవాళ మీకు తెలుసు, పదవి కోసం నానా కక్కుర్తి, నానా గడ్డి గారుస్తున్నారు. రైట్, అదే విషయానికి వస్తున్నా సార్. ఇక్కడ తెలంగాణ అస్తిత్వమే లేదు, ఏ డిక్షనరీలన్నా రాసింది ఉన్నదా అని చెప్పేసి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహులు కూడా ఇలాంటి వాక్యాలు మానాడులో చేయడం జరిగింది. ఈ వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? తెలంగాణ అస్తిత్వం విశ్వరూపంతో కనబడుతుంది ఇవాళ. అటువంటి అప్పుడు ఒక అర్భకుడు ఎవరో వచ్చి అట్లా అంటే తెలంగాణ తల్లి నవ్వుకుంటుంది కదా. తెలంగాణ ప్రజలు అసహించుకున్నారు. అంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం మానసికతతో ఉన్నారు. బక్కని నరసింహులు గారు భౌతికంగా బక్కగా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ భావజాలంలో బక్కగా ఉన్నాడు. చాలా బక్కగా ఉన్నాడు. ఆయన పౌష్టికాహారం లేదు. తెలంగాణ ఉద్యమంలో మనందరికి పౌష్టికాహారం లభించింది, ఆయనకు లభించలే. ఆయన మన ఉంటారు కదా, ఈ పాప ఇథియోపియాలో అక్కడ ఇక్కడ ఉంటారు చూడు, వాళ్ళకి అన్నం లేని మనిషి లెక్క తయారైపోయాడు. ఆయనకు ఆత్మగౌరవం అనే అన్నం తింటలేడు ఆయన. ఆయన అక్కడే ఇంకా పరాయి దాస్యంలోనే ఉన్నాడు ఆయన. అందువల్ల ఆయన అట్లా మాట్లాడిండు. తెలంగాణ అనేది సమున్నత అస్తిత్వం ఎప్పుడో 14వ శతాబ్దంలోనే తెలంగాణ పురం అని తెల్లాపూర్కు పేరున్నది. మన కుతుబ్ షాహీల కాలంలో ఉన్న దస్తావేజులన్నీ తీస్తే తెలంగాణ అని ఉంది. కృష్ణదేవరాయలు తెలంగాణ దుర్గాల్ని జయించిన అని శాసనమే. ఇవన్నీ చెప్పాను వీళ్ళకి చరిత్ర చదివి అలవాటు ఉందా? చరిత్ర పుస్తకాలు చదువుతారా వీళ్ళు? పుస్తకమే చదవరు, చరిత్ర పుస్తకం ఎక్కడిది? రైట్ సార్, ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కూడా ప్రతిష్టాపించడం జరిగింది. మొన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా ఇక్కడ మైత్రివనం చౌరస్తాలో పెట్టారు. ఇక్కడ ముఖ్యమంత్రి దానికి చీఫ్ గెస్ట్గా వచ్చిండు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు ఎన్టీ రామారావు పట్ల ఉండే కంప్లైంట్స్ ఉన్నాయి. ఒక నటుడుగా గొప్పవాడు కావచ్చు, ఆయన నిజంగా కూడా తెలుగు ఆత్మగౌరవం అనే పేరుతో ఒక ప్రాంతీయ భావజాలాన్ని ఈ మన తెలుగు నాట విస్తరింపజేయడంలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. 2 రూపాయల కిలో బియ్యం, ఇవన్నీ సరే. కానీ ఆయన కాలంలో తెలంగాణ చాలా వలసలకు గురైంది. నీళ్లు, నిధులు, నియామకాల్లో దోపిడీ ఎన్టీ రామారావు కాలంలో జరిగిందా జరగలేదా? నీళ్ళు ఆంధ్రాకు పోయినాయా? తెలుగు గంగ తెచ్చినది ఎవరు? ఎన్టీ రామారావు. తెలుగు గంగ పొక్కను పెంచినది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. కనుక కదా మా బాధ అంతా వాళ్ళు ఎవరైతే మాకు మా నీళ్లు తరలించిన వాళ్ళే, మా నిధులు తరలించిన వాళ్ళే, మా నియామకాలు కొల్లగొట్టిన వాళ్ళే. దాంట్లో రామారావు కూడా అతీతుడు కాదు. 610 జీవో తేనైతే తెచ్చాడు, కానీ అమలు చేయలేదు. తర్వాత విపరీతమైన హైదరాబాద్లో భూముల ఆక్రమణలు జరిగాయి. అయ్యప్ప సొసైటీ పాపం ఆయన ఆ స్వామీజీ ఆయన వాళ్ళ మనమని చంపేశారు.
హత్య చేశారు ఆ భూముల మీద ఆయన కేసేసినందుకు. ఎన్ని దుర్మార్గాలు జరిగినాయి, విపరీతమైన రాజ్యహింస ఎన్టీ రామారావు సందర్భంలో. అయినా ఎన్టీ రామారావు విగ్రహాల్ని ఈ 10 ఏళ్ల తెలంగాణలో, 12 ఏళ్ల తెలంగాణలో పలగొట్టలే, విరగొట్టలే, భరించినాం. ఇవాళ వీళ్ళు పెడుతుంది ఎన్టీ రామారావు కాదు, మీకు ఎన్టీ రామారావు కనబడుతున్నాడు కానీ వెనకంచి నిక్కి నక్కి చూస్తున్నది చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడిని బాజా భజంత్రీలతో తీసుకొచ్చి తెలంగాణలో మళ్ళీ పునఃస్థాపితం చేయాలనుకుంటున్నవాడు రేవంత్ రెడ్డి. మేము ఎందుకు వద్దంటున్నాం? ఈ మట్టి స్వభావం తెలిసినోడు పరిపాలించాలి, ఈ మట్టి ఆవేదన తెలిసినోడు పరిపాలించాలి, ఈ మట్టి పోరాటంలో ఉన్న ఆ ఉత్తేజం గుండెలో ఉన్నవాడు, తెలంగాణ భాష పలికేవాడు ఈ తెలంగాణను పరిపాలించాలి. తెలంగాణ భాష మీదే అవమానకర దృక్పథం ఉన్నవాడు. ఎన్టీ రామారావు ఒక సినిమా ఉంటుంది, నాకు ఆ సినిమా ఇప్పుడు యాదికి వస్తలేదు కానీ హీరోయిన్ హైదరాబాద్ తీసుకొస్తారు. ఈయన హైదరాబాద్కి వస్తుంటే ఒక పాత్ర అంటుంది అన్నట్టు, అయ్యో అక్కడికి ఎట్లా పోతావు బిడ్డ, అక్కడ మనుషులు ఎటో ఉంటారట, మాట ఎటో ఉంటుందట, ఎట్లా బతుకుతూ ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ అంతా మనవాళ్లే అంటాడు ఆ సినిమాలో. ఆయన 69 ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ పాటలు రాయించాడు నారాయణ రెడ్డితోని. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని తల్లా పెళ్ళామా సినిమాలో పాటలు రాయించి 69 ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిండు ఆయన. ఇవన్నీ ఉన్నా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మేమేమనలే, కానీ ఇవాళ ఉన్నది విగ్రహం కాదు, విగ్రహం వెనుక పొంచి ఉన్నటువంటి వికారం ఇంకొకటి ఉన్నది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఇక్కడ జనసేన పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీటింగ్ పెడతంటే పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీటింగ్ ఎందుకు పెట్టవలసి వస్తుంది, అవసరం ఏముంది, దాన్ని పెడితే ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ దాన్ని అది చూసుకుంటుంది? మన చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తలోనే ఒకసారి నగరికల్లో ఒక మీటింగ్లు ఉన్నా, ఆ మీటింగ్లు ఉంటే ఒక పిల్లాడు పాట పాడి, అంటే తెలంగాణ చైతన్యం ఎంత ఉండే అంటే, చిరంజీవి పార్టీ పెడితే చిన్న పిల్లలంతా కూడి పవన్ కళ్యాణ్ వెంట వచ్చి స్టెప్పులేసి ఆడుతుంటే ముఖ్యమంత్రి నైతినా అని మురిసిపోయి ఉన్నావు అన్నమాయన్నో చిరంజీవన్న, చిన్నపిల్లల కోట్లు లేవు సీట్లు రావన్నా అన్నాడు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ నువ్వేదో నీ సినిమా గ్లామర్ని అడ్డం పెట్టుకొని తెలంగాణలో తిరిగి పాగా వేస్తా అనుకుంటే, ఈ తెలంగాణ మేధోభూమి అండి, చైతన్యం ఉన్నటువంటి భూమి. నీ దృక్పథం ఏంది అనేది చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు చేగువేరావో, ఎప్పుడు సనాతనివో, 2 డిఫరెంట్ పోల్స్ అండి. చేగువేరా నుంచి పోయి సనాతనిలో పడ్డాడు, ఈ 2 డిఫరెంట్ పోల్స్. కనుక ఒక భావజాల స్థిరత్వం లేనివాడు, అంటే ప్రజలు కేంద్రంగా ఉన్నవాడికి తనదైన దృక్పథం ఉంటుంది, ఆ దృక్పథమే లేదు ఆయనకి. అధికారం తప్ప ఇంకొక ఇది లేదు. ఆయన తీసినటువంటి ఆ లంపెన్ సినిమాలు చూసి, ఆ ఆవారా సినిమాలు చూసి, వెకిలి సినిమాలు చూసి ఇప్పటికి కూడా చిచోర చిల్లర వ్యవహారమే ఉంటుంది అంతా. కనుక అటువంటి పవన్ కళ్యాణ్కు చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఇవాళ ఆయన చేతుల్లోకి రాదు. ఇవాళ ఆయన ఏదో గిరికీలు కొడుతున్నాడు పైన, ఇంకా చాలా గిరికీలు. కేసీఆర్ అధికారులను తప్పుకున్నాడు అనగానే, అధికారులు లేడనగానే ఇవన్నీ గిరికీలు కొడుతున్నాయి మీద తెలంగాణ చుట్టూ, గద్దలాడుతున్నాయి అన్నట్టు మీద. కానీ ఈ గద్ద ముక్కుల్ని ఎట్లా విరగొట్టాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. చివరిగా చెప్పండి, ఇక్కడ ఈరోజు 2 పాటలు కేసీఆర్ పైన ఆవిష్కరణ చేయడం జరిగింది. అందులో మీరు ఏదైనా పాట రాసిర్రా? ప్రధానంగా ఆ పాటలు ఏ విధంగా ఉన్నాయి? లాస్ట్ తెలంగాణ ఉద్యమంలో మీరు ఒక పాట పాడారు, ఆ పాట ఇప్పుడు పాడాలి. ఎత్తుకో ఎసెల్లెలా మన గులాబీ జెండ, ఎదకత్తుకోర తమ్ముడ త్యాగాల పూలదండ, పట్టుకుంటే జాలు మురిసిపోతది తనువే, ఒకసారి ఎత్తుకొని నడువు పులకరిస్తది పుడమే, కేసీఆర్ పిడికిలిలో పుట్టిన జెండరా, బిదాబికి బడుగు జనుల కండాదండరా, దోపిడి జనుల తరిమి కొట్టే నిప్పుల గుండెరా, ఉద్యమాన్ని రగిలించిన అగ్గుల కొండరా. ఆ పాట ఇవాళ ఆవిష్కరణ అయింది. జీవనదుల జీవిక, భూగర్భగనుల పేటిక, హరితవనముల వాటిక, శ్రమైక జీవన వేదిక, సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా, వలసవాదం చెరల చిక్కి వలవలా విలపించెరా, వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై నిలిచిందిరా, గులాబీ జెండా ఎగిరెనోయ్, కోట్లాది గుండెలు మురిసెనోయ్, తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్. ఉద్యమంలో అనేక పాడినాం. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల, ఉత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు మొగసాలరా,
తెలంగాణ ధీరులకు కాణాచిరా, ఇది రావేళ వెంకటరామారావు రాసింది. చారుమినారుల పావురము నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము. హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. హైదరాబాద్ మనకు కాకుండా చేద్దాం అనుకున్నప్పుడు నేను రాష్ట్ర పాట ఇది. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్ ఏక్ మే దో పియై రాని చాయ్, తెలంగాణ వాలోं का పసీనా హై, హైదరాబాద్ ఎక్ హసీనా హై, హైదరాబాద్ ఇట్లా అనేక పాటలు పాడినాం. ఎంతోమంది తమ గొంతులతోని ఈ తెలంగాణను ఉడికెత్తించిండ్రు. ఒక ప్రబలమైనటువంటి సాంస్కృతిక ఉత్సవంలాగా, ఉద్యమంలాగా, యుద్ధంలాగా గడిచింది. దాన్ని పర్యవసానంగా వచ్చింది ఇవాళ తెలంగాణ. ఇవాళ తెలంగాణ అస్తిత్వ సూర్యుడు వెలుగొందుతున్నాడు. కానీ దాని మీద మళ్ళీ మబ్బులు ముసురుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి లాంటి కోవర్ట్లు, ద్రోహులు చేయంగా ఈ మబ్బులన్నింటినీ చెల్లాచెదురు చేస్తూ మళ్ళీ విముక్త భానోదయాన్ని మనం అద్భుతంగా చూస్తాం. థ్యాంక్ యూ.